ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ కంచి అని పిలువబడే కొడకంచిలో వెలిసిన శ్రీ ఆదినారాయణ స్వామివారిని దర్శించి ఆ ఆలయ విశేషాలని తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో పచ్చని పంట పొలాలు, పక్కనే కోనేరు మరియు గండికుంట చెరువు ఒడ్డున అత్యంత ప్రసిద్ధిగాంచి సుమారు 1000 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్స్ మరియు పటాన్చెరు నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కొడకంచిలోని ఈ ఆలయం. 1000 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఆదినారాయణ స్వామివారి ఆలయం ఆపోజిట్లోనే ఈ ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. స్వామివారిని దర్శించిన తర్వాతే భక్తులు ఆదినారాయణ స్వామివారి దర్శనానికై వెళ్తారు. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులు 200 సంవత్సరాల నాటి విశాలమైన పురాతనమైన వృక్షాన్ని చూడవచ్చు. ఈ వృక్షం కిందే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారి ఆలయంతో పాటు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం, నందీశ్వరుణ్ణి దర్శిస్తారు భక్తులు. పక్కనే వినాయక స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. అలాగే ఈ విశాలమైన వృక్షం కిందే నాగమ్మ ఆలయం కూడా ఉంటుంది. బ్రహ్మసూత్రం కలిగిన ఈ మరకత శివలింగానికి పండగ పర్వదినాలలో ప్రతి సోమవారం భక్తులు స్వయంగా అభిషేకాలు మరియు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ విశాలమైన వృక్షం కిందే నాగమ్మ ఆలయం కూడా ఉంటుంది. నాగమ్మను దర్శించిన భక్తులు ఆదినారాయణ స్వామివారి దర్శనానికై వెళ్తారు. మన పురాణాల ప్రకారం ఒక్కో ఆలయ దర్శనం ఒక్కో దోష నివారణం. బల్లి దోషం పోగొట్టే ఆలయాలు మన దేశంలో రెండే ఉన్నాయి. మొదటిది తమిళనాడులోని కంచి కాగా, రెండవది తెలంగాణలోని ఈ కొడకంచిలోని ఈ దేవాలయం. కొడకంచిలోని ఈ ఆలయం గురించి చాలామందికి తెలియదు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఆదినారాయణ స్వామివారు కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క గర్భగుడి తోరణంపై ఉన్న 2 బల్లులు చెక్కబడి ఉంటాయి. అవి తమిళనాడులోని ప్రసిద్ధ కంచి ఆలయంలోని బల్లులని పోలి ఉంటాయి. ఇక్కడ ఉన్న బంగారు, వెండి బల్లులని తాకితే సకల దోషాలు నివారణమవుతాయని భక్తులు నమ్ముతారు. తమిళనాడులోని కంచిలో ఏ విధంగానైతే నిత్య పూజలు నిర్వహిస్తారో అదే విధంగా కొడకంచి ఆలయంలో కూడా నిత్య పూజా కైంకర్యాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఇది. క్షేత్రపాలకుని దర్శించిన భక్తులు ఇలా లోపలికి రాగానే 5 అంతస్తుల రాజగోపురం కనిపిస్తుంది. ఆ రాజగోపురం పైన సకల దేవీ దేవతల విగ్రహమూర్తులని కర్వ్ చేశారు. ఈ గోపురం పక్కనే కోనేరు ఉంటుంది. ఈ రాజగోపురం నుండి లోపలికి ఎంటర్ కాగానే ఆపోజిట్లోనే గుట్టపై ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామివారి గర్భగుడి గోపురం కనిపిస్తుంది. ఆ గోపురాన్ని చూసిన భక్తులు ఈ గుట్ట చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో స్వామివారి పుష్కరిణి ఉంటుంది. ఈ కోనేరుకు ప్రాకార మండపం ఉండటం ఈ ఆలయం మరో విశేషం. ఈ ఆలయం బంగారు బలికి, వెండి బలికి కూడా ప్రసిద్ధి చెందింది. మానవ శరీరంలోని నిర్దిష్ట ప్రదేశాలపై బలి పడితే అది దురదృష్టాన్ని తెస్తుందని పురాతన నమ్మకం ఉంది. కంచికి వెళ్ళి బంగారు బల్లిని తాకిన వ్యక్తిని తాకడం లేదా కంచిని సందర్శించడం దీనికి మాత్రమే పరిష్కారం. అయితే తమిళనాడులోని కంచికి వెళ్ళలేని వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి ఈ కోనేరులో స్నానమాచరించి గర్భగుడి తోరణంపై ఉన్న బంగారు బల్లిని, వెండి బల్లిని తాకి ఆదినారాయణ స్వామివారిని దర్శించి వస్తే ఆ బలిపడిన దోషము నివారణమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి చిన్న కంచి అనగా కడకంచి అని పేరు వచ్చింది. కాలక్రమేణా కడకంచి కాస్త కొడకంచిగా మారింది.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారి గర్భాలయం కింద గరుడ స్వామివారి సన్నిధి ఉంటుంది. స్వామివారిని దర్శించి ఇక్కడే భక్తులు స్వామివారి కోసమై తీసుకువచ్చిన కొబ్బరికాయలని సమర్పించి స్వామివారిని దర్శించడానికి పైకి వెళ్తారు. ఈ రెండు ధ్వజస్తంభాల మధ్యలో పీటలా ఉంది కదా! దానిపైన మన బొటనవేలు పెడితే మన ప్రమేయం లేకుండానే మన వేళ్ళు తిరుగుతాయట. అలా తిరిగితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ధ్వజస్తంభంపై నాగేంద్రుని ప్రతిమ ఉంటుంది. నాగేంద్రుని ప్రతిమకి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు భక్తులు. పచ్చని పంట పొలాలు, పక్కనే కోనేరు మరియు గండికుంట చెరువు ఒడ్డున అత్యంత ప్రసిద్ధిగాంచిన సుమారు 1000 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాలోనే పూజలు నిర్వహిస్తుంటారు. కంచికి వెళ్ళకున్నా కొడకంచికి మాత్రం వెళ్ళాలనే నానుడి అనాదిగా వస్తుంది. ఇక ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం స్వామివారు 1000 ఏళ్ల క్రితం శ్రీదేవి భూదేవి సమేతంగా కొడకంచి గుట్టపై వెలిశారని పెద్దలు చెప్తారు. ఈ ఆలయానికి చరిత్ర ఉంది. అదేంటంటే 1000 ఏళ్ల క్రితం అల్లాని వంశస్థుడైన రామాజీరావు గారికి స్వామివారు కలలోకి వచ్చి ముంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారట. దీంతో అల్లాని వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దాంతో మరోసారి స్వామివారు అల్లాని వారి కలలోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని, ఈ విగ్రహాన్ని కడకంచి గ్రామం శివారులోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పారట. తెల్లవారి లేచి చూసేసరికి గరుడ పక్షి ఉంది. గరుడ పక్షి ఎక్కడికి తీసుకువెళ్తుందో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ముంబాపూర్ అటవీ ప్రాంతంలో కనుక్కున్నారు ఆ విగ్రహాన్ని. అయితే ప్రాంతం ప్రజలు వీళ్ళు ఈ రెండు గ్రామస్తుల ప్రజల మధ్య వివాదం జరిగింది. మా ప్రదేశంలో వెలిశాడి స్వామి కాబట్టి ఈ విగ్రహం మాకే చెందుతుంది అని అనడంతో సరేలే అని చెప్పి ఒక ఎద్దుల బండిపై ఆ విగ్రహాన్ని ఉంచారు. ఆ ఎద్దుల బండి ఎక్కడికైతే వెళ్ళి ఆగుతుందో అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలా ఈ ప్రాంతానికి వచ్చి ఆ ఎద్దుల బండి ఆగడంతో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్నైతే నిర్మించారు కానీ ఎలాంటి విధి విధానాలు, నిత్య పూజలు ఎలా జరపాలో తెలియకపోవడంతో కంచికి వెళ్ళి అక్కడి వాళ్ళని అడగగా వాళ్ళ సూచించిన సూచనల మేరకు కంచి తరహాలోనే ఈ ఆలయంలో వెండి బల్లి, బంగారు బల్లిని ప్రతిష్ఠించి స్వామివారికి కంచిలో చేసినట్లుగానే ఇక్కడ కూడా నిత్య పూజ కైంకర్యాలని, బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తున్నారు ఇక్కడి పూజారులు. ఈ ఆలయానికి చిన్న కంచి అనగా కడకంచి అని పేరు వచ్చింది. కాలక్రమేణా కడకంచి కాస్త కొడకంచిగా మారింది. ఈ ఆలయంలో 5 ద్వారాలు దాటిన తర్వాత స్వామివారి గర్భాలయం ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వయంభువై వెలిసిన ఏకశిలామూర్తి చతుర్భుజాలతో గరుడ స్వామిపై ఆసీనులై ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామివారిని దర్శిస్తారు భక్తులు. స్వామివారి గర్భాలయం వెలుపల జయ విజయలు ఇరువైపులా స్వామివారికి సదాసేవలో నిమగ్నమై ఉంటారు. గర్భాలయానికి మరోవైపు ద్వాదశ ఆల్వార్ల సన్నిధితో పాటు శ్రీ మహాలక్ష్మి సన్నిధి కూడా ఉంటుంది. పండగ పర్వదినాలలో స్వామివారి ఉత్సవ విగ్రహమూర్తులను ఊరేగించే పల్లకే ఇది. ఈ ప్రాంగణంలోనే భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఒకప్పుడు మహర్షులు, మునులు ఇక్కడ యజ్ఞాలు చేసేవారు. 6 స్తంభాలతో ఉన్న యాగశాల స్వామివారి గర్భాలయం దగ్గరలో ఉంటుంది. మాఘశుద్ధ మిథియ నుంచి ఏకాదశి వరకు స్వయం వ్యక్త విగ్రహమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారికి బ్రహ్మోత్సవాలని, అంగరంగ వైభవంగా ఉత్సవాలని నిర్వహిస్తారు. వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఈ ఆలయంలో మహావైభవంగా నిర్వహిస్తుంటారు. చూశారు కదా ఈ ఆలయానికి ఎంతటి ఘనమైన చరిత్ర ఉందో. కంచికి వెళ్ళకున్నా కడకంచికి వెళ్తే చాలన్న నానుడి అందుకే వచ్చింది.
ఈ ఫ్లెక్స్ పైన చూడండి ఈ ఆలయం చరిత్ర మరియు ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా! వారే ఈ ఆలయ నిర్మించిన వారు అల్లాని వంశస్థుడైన రామాజీరావు గారు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. ఈ ఆలయం పక్కనే ఉన్న గండికుంట చెరువుని దేవుడి చెరువు అని కూడా అంటారు. చుట్టూ పచ్చదనం నడుమ ఉన్న ఈ ఆలయం మనసుకెంతో ప్రశాంతతని ప్రసాదిస్తోంది ఈ ఆలయ దర్శనం. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వీలైతే ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.